So, what do we need to do when we start our worship? Yes? Sing. Huh? Sing. Just sing? Pray. Pray. Okay, let's pray then. Fine, let's pray. All of us. మన మధ్యలో ఉన్న ప్రమీల సిస్టర్ గారు ప్రార్థన ప్రేయర్ చేస్తారు. And we will worship them. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. యెహోవా ఏర్పాటు చేసిన దినము దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము అన్నట్లుగా ప్రభువా మరి ఈ రోజునైనా సునీల్ బ్రదరు కల్పన ప్రేమించి మీరు ముగ్గురు బిడ్డలను ఇచ్చారు. గర్భఫలము మీరు ఇచ్చు బహుమానమయ్యా. కుమారులు కుమార్తెలు మీరు అనుగ్రహించు స్వాస్థ్యము తండ్రి. దానితో తన అమ్ములపతిని నింపుకొనిన వాడు ధన్యుడు అంటున్నావయ్యా. అలాగ నాయన ఈరోజు బిడ్డలైనా సంవత్సరమును మీ దయా కిరీటమును మీరు ధరింపచేసి ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాము ప్రభువా. అవునయ్యా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా మీ కాపుదల, మీ భద్రత, మీ కంచె బిడ్డలకు దయచేయండి. మీ నిండైన దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ సందర్భంగా బిడ్డలందరూ కూడి వచ్చి ఉండగా ప్రభువా ఆది నుంచి అంతము వరకు మీరు అధ్యక్షత వహించండి. అవును ప్రభువా నాయన, మరి నాయన కూడి వచ్చిన బిడ్డలకి ముందు మీకు మహిమ, మీకు ఘనత, మీకు స్తుతి, మీకు స్తోత్రము నాయన. కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా మేలు కలుగునట్లుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఈ సన్నిధి ఉండునట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కలిసి కొంచెంసేపు వర్షిప్ చేసుకుందామండి. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అని పాట పాడతా దేవుడిని కలిసి ఈరోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ బ్రదర్ సునీల్ బ్రదర్ ఇంట్లో మనం అందరం కలిసి ఉన్నాం. సో కలిసి సంతోషంగా ఈ పాట పాడదాం.
కలువరిలోని శాంతి సుధా సెలయేరున ప్రవహించెగదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరున ప్రవహించెగదా. కలుషయడారిలో కలువలు పూయుట, కలుషయడారిలో కలువలు పూయుట, సిలువ విజయము గదా. సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. Hallelujah. Let's say hallelujah. Hallelujah. What does hallelujah mean? Okay, God. Okay. Let's say the same thing. Okay. I want you to clap and just listen to me carefully because only one gets the gift. So who gets it, I don't know. So keep clapping. I'm just watching everyone. The one who gets the gift. Fine. So just keep listening to me. I might give you some clue and ask you that one secret question. So whoever wins. Alright. అలాగే దేవ సంస్తుతి చేయవే మనసా అని పాడి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. పిల్లలకి చప్పట్లు కొడుతున్నారు, పెద్దలు కూడా కొట్టాలి. పెద్దలకి గిఫ్ట్ లేదనా కొట్టండి. దేవ సంస్కృతి చేయవే మనసా. శ్రీమంతులను దేవ సంస్కృతి చేయవే మనసా. దేవ సంస్కృతి చేయుమాన జీవమాయే హోవా దేవుని పావన నామమును వించుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. దేవ సంస్కృతి చేయవే మనసా. శ్రీమంతులను యెహోవ సంస్కృతి చేయవే మనసా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకములను మన్నించి జరుపు. ఏవేను లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవకిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త. యవ్వనంబు పక్షిరాజు
వెలుగు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పని ఇశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమతికి దూతంగాయడము పాపములను మనకునంతా పరమతికి దూతంగాయడము పాపములను మనకునంతా ఎడముగలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాథం భక్తితో కైకొను జనులకు పరమదేవని బంధనాథం భక్తితో కైకొను జనులకు నిరతముగా నిలిచియుండును యెహోవానికి తరములు పిల్లలకునుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడను యెహోవ సంస్తుతి చేయవే మనసా Hallelujah. Who is responding to me? I'm just listening. Hallelujah. Hallelujah. Great. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ఈ పాట పాడి కలిసి దేవుని స్తుతిద్దాం. ఆ
కొలుతుము నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము ఆశతోడను ప్రభుని దినమును నాచరింతును మరువక ఆశతోడను ప్రభుని దినమును నాచరింతును మరువక విసుగు చెందక నాలయమునకు నిన్న పెద్దల దేతుము విసుగు చెందక నాలయమునకు నిన్న పెద్దల దేతుము నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను చూపుచు శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను చూపుచు నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము ప్రేమగల మా ప్రియ పనులకు ఈ బంగారు పాదములకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు ఇప్పటి వరకు కూడా గడిచిన కాలం అంతట్లో మీరు మాకు తోడై ఉన్నందుకే మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే నీకే వేలాది వందనాలు ప్రభు ఈ విధంగానే ప్రభు ఈ సాయంకాల సమయంలో సునీల్ అన్న వాళ్ళ గృహంలో ప్రభు మేమందరము కూడా కూడుకొని కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానించుకొని ప్రభు నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇంటి సమయమును బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు ఈ సమయమందు ముఖ్యంగా సునీలన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాండి ప్రభు నేను నాకు ఇంటి వారును యెహోవాని సేవించదము అని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం ప్రభు వారి కుటుంబం అంతా నీ పాద సన్నిధి వద్ద ప్రభు గడుపుతూ ప్రభు నీలో ఎదగడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు సునీలన్నని కల్పనాథని మీరు ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి నీకే వేలాది వందనాలు ప్రభు అలాగే ప్రభు సుచికి ప్రభు టీనేజ్లో ఎంటర్ అవుతుండగా ప్రభు ఆ బిడ్డను ఆశీర్వదించండి ప్రభు అలాగే ప్రభు కీర్తన కూడా ప్రభు చంటి బిడ్డగా 2 years కంప్లీట్ చేసుకుని ఉండగా ప్రభు ఆ బిడ్డ ప్రభు మంచి ఆరోగ్యంను మంచి ఆయుష్ను అనుగ్రహించండి ప్రభు బిడ్డల ఎదుగుదలలో మీరు తోడుగా ఉండమని వేడుకొంచు ఉన్నాను ప్రభు అలాగే ప్రభు వారి కుటుంబం ప్రభు నిత్యము కూడా ప్రభు నీ దయందును పెద్దల దయందును వర్తిల్లులాగా మీరు మీ కృపని చూపించమని వేడుకొంచు ఉన్నాను ప్రభు వారి కుటుంబములకి మెండైన ఆశీర్వచనములు మీరు ఇంకనూ దయచేయమని వేడుకొంచు ఉన్నాను ప్రభు అలాగే ప్రభు ఈ సమయంలో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు వారికి ప్రభు ఆశీర్వదించి దీవించమని వేడుకొంచు ఉన్నాను ప్రభు అలాగే వాక్యం చెప్పబోచున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభు ఆ బిడ్డ ద్వారా మీ యొక్క మాటలను మేమందరము కూడా గ్రహించే కృపను అనుగ్రహించండి ప్రభు వినదగిన చెవులను గ్రహించగలిగిన ఆత్మలను మా అందరికీ కూడా దయచేయండి ప్రభు అట్లాగే ప్రభు ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదముల చెంత చేరుస్తాను నా తప్పులు దోషములు ఉంటే నన్ను మన్నించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ choir team దయచేసి కూర్చోండి. All right kids, now is the time. Hope you were already listening to me. Okay, I want to tell you one story what happened yesterday. Actually, one of my friend, he came to me and he said, I have a big problem. Can you solve it for me? All the kids listening? My friend yesterday came to me and said, can you solve a problem for me? I said, what is the problem? He said, this is the problem.
what is this problem? He said, I'll give you an onion. I'll give you this pipe. With the help of onion, you need to make sure this whatever it is called in English, I don't know. Okay? Lift this vegetable in the air for at least 10 seconds. Keep it in the air. I said, okay, yes. He said, not like that. I said, okay, yes. Then it's going back. Yes. No, it's not staying for 10 seconds. I said, I have an event tomorrow. I have smart kids. Everyone is sitting here. I said, I'll ask them and tell them to solve this problem for me. Can anyone help me how to keep this in air for at least 10 seconds? Okay, come. Here, come. It's 10 seconds, okay? No, you don't have to. What do you call he said you don't have to touch anything. Only you can touch is this. You cannot touch anything else. And you cannot bend it. And like that, you can say, okay, bend. And like this, okay, I'm keeping it. No, you cannot bend it. You have to keep it straight. Oh, no, you're bending it. Okay, your chance is over. Come on, go ahead. Anybody else? I know I have smart kids. Somebody is smart. Yes. Yes, I did the same thing. Thank you. I did the same thing. Okay, anybody else? Come, Jishi. Good. I mean, we both are smart. We did the same. Yes, very good. I also did the same thing. Anybody? Serena, you can do? See, I have a gift, I'm telling you. You guys are not getting that gift, then okay. Serena, you can do? Come on, try. Come on, it's okay. You can only touch the pipe. No, you can't bend it. You can't bend it. Is it? Okay. I don't know. A long time I studied, I forgot. That's why I said I am a smart kid who can help me. So, come on, you can do, Serena, yes. No, you should not bend it. That's what I said. See, you need to... instructions are very important. Okay, instructions. Anybody else? Okay. Okay. No hints. No hints. Parents should not help their kids. Okay. Some parents... Oh, no, very good. Very good. You tried. Anybody else? Yes. You can. You only have to touch the pipe. Yeah. No. You're done. You are close anyway. Okay. So, I said I will not give up. I will not give up. I know I have smart kids. I also studied about this while I was coming in the car and I found the solution. Because I don't want to give up. Problems will come in our life. Right? Suchi, all the kids, problems like this will come in our life. Where people will say something and we'll try. Oh no, I can't give up. People are asking questions because they know something. Or they know that you will not give up and you somehow, intelligently, like me, will bring this up. Oh, hey, it came up. What did I do? Alright, this is a science. As you know, this is a science. What I wanted to teach you is, we have problems in our life. Kids, especially, all of you are growing. You will see these problems. This is very small. This is called centrifugal force in physics. Centrifugal force. Go Google it, you will find. So, this just we studied. Okay? But, life will throw problems on you. Don't worry about it. Don't give up. Okay? Don't ever give up. So now I'll ask Sunil brother to please come and share the word with us.
చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందామండి. మహోన్నతుడ గొప్ప దేవ, మీకు స్తోత్రాలు స్తుతులు తెలుసుకుంటున్నాం. సాయంకాల సమయంలో ప్రభువా మేము ఇదిగో ప్రభా సంఘంగా కూడి బ్రదర్ అలాగే కల్పన సిస్టర్ వారి గృహంలో నా దేవా ఈ ప్రేయర్లో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, అందరితో మీరు మాట్లాడండి, వాక్యం ధ్యానం చేసుకొనిచుగా ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనము. సామ్ 127:3. కీర్తనలు మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగము. ఇందాక సిస్టర్ కూడా ప్రేయర్ చేసేటప్పుడు ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నేను చదువుతున్నాను. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ కుమారుల గురించి రాయబడి ఉంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవ్వద్దు, ఓకే. ఇట్స్ నేను రెఫర్ చేసినప్పుడు 40 డిఫరెంట్ 40 డిఫరెంట్ ఇంగ్లీష్లోనే 40 డిఫరెంట్ వర్షన్స్ చదివినప్పుడు అవుట్ ఆఫ్ 40 ఓన్లీ 6 వర్షన్స్లోనే సన్స్ అని రాయబడి ఉంది. ఓకే, మెజారిటీ ఈజ్ రిటర్న్ యాజ్ చిల్డ్రన్. ఓకే, సో దేవుని దృష్టిలో పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఓకే. హిబ్రూలో కూడా ఇదే పదము కుమారులకి రాయబడి ఉంది, ప్లస్ పిల్లలకి కూడా సేమ్ అదే వర్డ్ యూజ్ చేస్తున్నారు. సో ష్యూర్గా ఏంటంటే బిడ్డలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. సో ఈ వచనంలో 2 పోర్షన్స్ ఉన్నాయి. గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానము. ఎస్, రియల్లీ చిల్డ్రన్స్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇంకొకటి కుమారులు లేదంటే పిల్లలు, చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ గాడ్. పిల్లల దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? 1, 2. వేరే చూ బైబిల్ ఇంట్లో కాదు, ఇక్కడ. సో సుచి, కెన్ యూ ప్లీజ్ రీడ్ అవుట్? Then what? They are a reward. Which version you are reading? NLT. Okay. Most of the versions lo em రాయబడి ఉందంటే heritage and రాయబడి ఉంది, inheritance and రాయబడి ఉంది. What does it mean by heritage and inheritance? Does anyone know? It's Inheritance is something that's passed on to you. okay, passed down to us. Good. Okay. Whoever is giving more answers, uncle already announced he is going to give the gift. Okay. Okay. We already lost. No. More questions to come. Okay. More questions. I'll add more questions. Yeah. Okay. Uncle has a gift. Or otherwise, I'll ask Sunil's uncle to give an additional cake piece. Okay. 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 So, Akansh, what is that again? Inheritance is something that's passed on to you. Okay. So, what is coming from our parents? What is it? Well, our DNA. What is it? DNA is too much crazy word. Please. Please. We are not that much, you know. Right. Yeah. A blood group. Oh, this is also crazy word. It is right, you know, the answers are right, but we are not that much intelligent enough to understand all this. Okay? Yes. Children? What children is getting from parents? Physical features, yes. Okay, we can understand. You are talking in our language. Okay. Yes. What? Love. Love? Okay, good. Yeah. What else?
Yeah, that is good. Auntie has What? money. Mine. Okay. Good. Yes. So yeah. Obviously. Yeah. What else? Tell. Chepna. Henry. Henry chepna. Hair color? Yeah. That's good. Yeah. Yes. Arey na hair color kavala. Yeah. Behavior. Very nice. Yeah. Okay. You're coming down to our language, our level. Okay. Yeah. Yes. Food? Yeah, obviously. Yes. Knowledge? Good. Yeah. Skin color? Yes, skin color. Yeah. Wisdom? Yes, good. Same personality. Same personality. Yes. So, all these things coming from our parents, right? So, that is called inheritance. Something we are receiving or getting from our parents, right? That is called inheritance. So, money. Yes. You said money? Petrol bunk ni So, another petrol bunk is going to come to you. So, yes. So, మన పేరెంట్స్ నుంచి మన దగ్గరికి సో పిల్లలకి ఇన్హెరిటెన్స్గా వస్తూ ఉంటాయి. హెరిటేజ్ అండ్ ఇన్హెరిటెన్స్ నథింగ్ బట్ వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు, వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ కలర్, స్కిన్ కలర్, వాళ్ళకు ఉన్నటువంటి ఎవ్రీథింగ్. సో పేరెంట్స్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలకి వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఆర్ హెరిటేజ్ మీన్స్. సో ఇవి హ్యూమన్స్గా ఉన్నటువంటి మనము వీఆర్ నాట్ 100% గుడ్. మన పిల్లలకి దేవుడు అంటాడు కదా, మనం చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి మీరు చూస్తారు కదా, పరలోకపు తండ్రి ఇంకా మీకు ఎట్లాంటి మేలు అనుగ్రహిస్తాడు, ఎట్లాంటివి మీరు అడిగినప్పుడు, మనం అడిగినప్పుడు ఎట్లాంటి మేలుని ఇస్తాడని దేవుని వాక్యం. అయితే మనము ఇంతవరకు లాట్ ఆఫ్ థింగ్స్ కిడ్స్ హ్యావ్ షేర్డ్. So what are the things that we are getting? At the same time, we are here, we are gathered here. We are all children of God. Right? We are all children of God. మనుషులుగా ఉన్నటువంటి మనలో అన్ని మంచి లక్షణాలు ఉండవు ఖచ్చితంగా. సో వీఆర్ ఎవ్రీవన్. మన పేరెంట్స్ దగ్గర 100% యాక్యురసీ ఉండదు, మన దగ్గర యాక్యురసీ ఉండదు. బట్ పరలోకపు తండ్రి ఈజ్ గుడ్. ప్రజిత్, వెర్ ఇస్ ప్రజిత్? సో ప్రజిత్ వర్షిప్ అయిపోయిన తర్వాత ఒక మాట చెప్తాడు, ఎవరికైనా గుర్తుందా కిడ్స్? ప్రజిత్ అన్న సేస్ ఎవ్రీ వీక్ he says one word right after the songs. What is that? God is good only Sundays. God is good only Sundays. God is good only Sunday, right? No? But God is good all the time. All the time God is good, right? Where does it say God is good all the time? Anadi ekkada undi? Someone knows? Can you please read out? Okay, can somebody open Psalm? Only kids, okay? Kids, please read Psalm 105. Next verse I'm going to ask who is going to read. I will give you the Bible, don't worry. Okay, from next time, kids, please bring your Bibles wherever we are gathering, wherever this prayer is happening, okay? Yeah. 105. Psalm 105, verse 5. Psalm 105. Sure. For the Lord is good, his unfailing love continues forever, and his Okay. faithfulness continues to each generation. Psalm 105. Every week, Prajit Anna saying Psalm 105. God is good all the time. Okay? Psalm 105. Guys, listen to me. More questions come to you, okay?
Few more questions. Okay. Next, Suji, can you please give to Akansh the Bible? Exodus 34:6. Quick. Who is going to read next? అన్ని గిఫ్ట్ తీసుకురాలేదు Yes. Okay. Okay. Keep quiet. Right. You hitting my Read out. Clara, you hitting. Yahweh, the Lord, Still the God of compassion and mercy. I am slow to anger and filled with unfailing love and faithfulness. Next, Psalm 23:6. Vishal. No, Daddy. Psalm 23:6. 145:17. 145:17. Yeah, Lord is righteous, right? And finally, Mark 10:18. Who's going to read? Tina. Mark 10:18. No, I wanted to go. Can I play with parts? Mark 10:18. Read, Lord. Tina. Why do you call me good? Jesus asked. Only God is truly good. Only God is truly good. Okay. So we are all here. So we read God is good all the time. ఓకే, మనలో అనేక అవలక్షణాలు ఉండగా, మన మానవులై ఉండగా, మన పిల్లలకి మంచి ఈవులను కోరుకుంటున్నప్పుడు అవర్ గాడ్ ఈజ్ గుడ్. దేవుని దగ్గర నుంచి ఎట్లాంటి ఈవులు వస్తాయి మనకి? దేవుని దగ్గర నుంచి మనం ఇన్హెరిట్ చేసుకోవాల్సినవి ఏంటి? సో మనము మన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని చూస్తాం. మనం హౌ కెన్ వీ బికమ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ కెన్ వీ బికమ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? ఓకే, Always to go to God. Okay, who else? Yes, sir. Listening to God, Okay. praying to God, and Mhm. reading the Bible, and going to the church, Okay. and learning. Good. Anybody can tell from the Bible verse? No? Okay. 1 John. Can you please read out? 1 John 1:12. 1 John 1:12. Sorry, John 1:12. John 1:12. Who is reading? But to all who believe Him and accepted Him, He gave the right to become children of God. What did he give? But to all who believed Him and accepted Him, He gave the right to become children of God. So whoever accepted. సో తన్ను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలగడానికి దేవుడు అనుగ్రహించను అని ఉంది. సో ఎప్పుడైతే దేవుణ్ణి మనము మన కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చున్నాడో, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చినాడని ఒప్పుకున్నామో, ఆ ఒప్పుకోవడం ద్వారా
ఎవరైతే దేవుని యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలు అవడానికి దేవుడు ఆయన కృపను అనుగ్రహించున్నాడు. వన్స్ వీ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఎనీ అదర్ రిఫరెన్సెస్ యూ కెన్ టెల్? హౌ కెన్ వీ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? ఎస్. Matthew 5. What? Verse. Can you read 9? Matthew 5:9. Who are called as sons of God? Peacemakers are sons of God. If you are making peace, if two guys are fighting each other, if you go, hey guys, you should not be fighting each other. If you are telling like that, you are making what? Let's together fight. You are making peace between them. So ఎవరైతే సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతారని ఉంది. And then when disciples asked Jesus how to pray, what Jesus told them? What Jesus told them? What is the Lord's Prayer? Who knows Lord's Prayer? Don't tell. Okay. First line of Lord's Prayer, what is that? Huh? Our Father, right? Who is our Father? God. So we are praying God that you are our Father. పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెడుతున్నాం. So when we say that, we are saying and we are asking God that you are our Father. మనము ఎప్పుడైతే దేవుణ్ణి దేవా మీరు నా తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తున్నామో we are becoming a children of God. Not just that, we have to accept him as our personal savior, right? When we become his children, God's children, so what will be inherited from the God? Kids, what should be inherited from God? Holy Spirit, okay. God's promise, okay. God's love, okay. God's blessings, okay. What else? God's Holy Spirit. Yeah, Holy Spirit. Somebody told, yeah. Resurrection. Going to heaven. Okay. Yeah. Being blessed by God. Yeah. Okay. So, lot of things, right? So they will, yeah. Eternal life. Okay. So whose house is this? This one. Kids. No. Kids. I'm asking kids, whose house is this? Theirs. Tell me. Theirs. Yes. From the petrol. Premi, whose house is this? Mine. Right answer. Right answer. Right answer. Did you buy? No? Okay, then how did it become your house? My dad made it, but it's my house. Your dad's house, but you are staying, right? That's good answer. Okay? చాలా క్లారిటీ Yeah, that's the right answer, Premi. Your dad bought the house. You are staying here. Premi, you are staying here, right? You didn't buy it. But you are saying your house, right? Because it is your father's house. You can stay, you are staying freely, right? Okay. Whenever you are going crazy, behaving crazy, what your dad says? Stop. Okay. ఇన్నేళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాకిట్లో నుంచి పెట్టి మరలా ఇట్లాంటి పని చేసావు అంటే ఇంట్లోకి రానివ్వను అంటారు. ఓకే, లేదంటే లోపలికి తీసుకెళ్ళి తలుపులేసి ఏంటి
వాళ్ళతో తిరగొద్దు అంటున్నాను కదా, ఎందుకు తిరుగుతున్నావు? ఇంకొకసారి తిరిగామంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఇంకొక డైలాగ్ చెప్పనా, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటారు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటారు. దట్స్ హౌ no inheritance, nothing will come. Okay, if kids are behaving crazy, right, if kids are behaving against parents, right, the same thing as children of God, we should inherit the kingdom of God. It's God's house, right? So does God allow that if we are doing the same thing? If you are behaving crazy, dishonoring God, you are not humble, you are not obeying, you are not listening to your parents, does God allow? Oh, no problem. It's a small issue. No. God also says the same thing, right? So మన లోకంలో, ఈ లోకంలో ఉన్న పేరెంట్సే ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ చేయడానికి చూస్తారు. నేను కూడా అంటాను, మొత్తం ఫ్యామిలీ, మా 2 పిల్లలు, భార్యతో అందరూ కలిపి చెప్తాను, సరైనటువంటి స్పిరిచువల్ లైఫ్ లేకపోతే నాతో ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్తాను. ఐ ఆల్సో టెల్ దట్. ఓకే, బట్ అది మనం పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళని బాగు చేయడానికి, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి we don't throw them out, but what we tell, ఇట్లాంటి లక్షణాలు, ఇట్లాంటి బిహేవియర్ ఉంటే దాన్ని సరి చేసుకుని మనము అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలని మనం పిల్లలకి బుద్ధి చెప్తాం. అట్లాగే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి మన దగ్గర దేవునికి ఉన్నటువంటి లక్షణాలు లేకపోతే, దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా లేకపోతే, we also not going to inherit the kingdom of God. That is for sure. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు. ఇటువంటి లక్షణాలన్నీ మనల్ని సృష్టించినటువంటి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోకపోతే, మనల్ని సృష్టించినటువంటి దేవుని దగ్గర నుంచి ఈ లక్షణాలు పొందుకోకపోతే, వీఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కానీ, దేవుని సన్నిధిలో లేదంటే దేవునితో ఉండడానికి, మనము పరలోక రాజ్యంలో వెళ్ళడానికి కానీ మనం అర్హులం కాదు. ఇఫ్ వీఆర్ సేయింగ్, ఇఫ్ వీఆర్ ట్రీటింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ allowed to get into the kingdom of heaven. సో ఈరోజు మనము మన పిల్లలు ఏ విధంగా మంచిగా ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఎటువంటి లోకంలో ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళు ఉండకూడదు, లోకంలో ఉన్నటువంటి ఎటువంటి చెడు అలవాట్లు వాళ్ళకి రాకూడదు, మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలి. వాళ్ళు అట్లా ఉంటే అందరూ కలిసి ఒకే గృహంలో లేదంటే ఒకే చోట దేవుణ్ణి చక్కగా ఆరాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో మనల్ని వాళ్ళు మందలిస్తూ ఉంటాం. దేవుడు కూడా పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే కనుక ఆయన బిడ్డలుగా మొట్టమొదట మనం ఆయన అంగీకరించినప్పుడు, దేవా నువ్వే నా తండ్రి అని అంగీకరించినప్పుడు, దేవునికి కలిగినటువంటి లక్షణాలన్నీ కూడా మనలో కలిగి ఉండాలి. లేదు, దేవునికి కలిగినటువంటి లక్షణాలు లేకుండా, నా సహోదరుని నేను ప్రేమించకుండా, లేదంటే నాలో భయంకరమైనటువంటి చెడు తలంపులు, చెడు అలవాట్లు నాలో ఉంటే, we cannot be considered as children of God. We cannot consider it as children of God. We cannot get into heaven. We cannot get into kingdom of God. దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ వాక్యం ద్వారా మనం నడుచుకుని మన జీవితాలను మనం సరి చేసుకుని మన తండ్రికి, పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రికి తగిన విధంగా మనం నడుచుకోకపోతే we cannot get into kingdom of heaven. మనము దేవుని బిడ్డలం చెప్పుకుంటూ మనలో ఉన్నటువంటి లోపాలు అట్లాగే ఉన్నాయంటే వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుడి రాజ్యంలో మనం ఎంటర్ అవ్వడానికి మనకి అర్హత లేదు. ఎప్పుడైతే దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు, ఎప్పుడైతే దేవుడికి కలిగినటువంటి ప్రేమ, హంబుల్నెస్, రైషియస్నెస్, హోలీనెస్ ఇవన్నీ కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. మన పిల్లలు చెడు అలవాట్లకు కానీ, చెడు
మాటలు మాట్లాడుతూ చెడు అలవాట్లకి లోనైపోయినప్పుడు మనం ఏ విధంగా బాధపడతామో మన దేవుడు కూడా, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనలో లోపాలను చూస్తూ అట్లాగే బాధపడతాడు. ఈ ఆల్వేస్ వాంట్స్ టు కరెక్ట్ అస్. ఎందుకు? ఆయన రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు మనం ఆయనతో పాటు జీవించాలని కోరుకుంటున్నాడు కనుక ప్రతి అవిధేయత నుంచి మనల్ని మన అవిధేయతను తొలగించుకుని, మనలో ఉన్న పాపాలను తొలగించుకుని, మనలో ఉన్నటువంటి అపరిశుద్ధతను అంతనే తొలగించుకుని దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి, ఎంతో సహనం కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. మనము ప్రతి దినము కూడా ఆయన పట్ల, ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పాపాన్ని బట్టి ఎంతో దీర్ఘశాంతం కలిగి, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకొక రోజు నా బిడ్డ మారుతాడు, నాతో ఉంటాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ విషయాలు, ఈ లక్షణాలు, దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఏది ఉన్నా కూడా మన జీవితంలో, మన హృదయంలో వాటిని తొలగించుకుంటేనే దేవుని రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు జీవించడానికి మనకి దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ మనం దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ మన హృదయంలో ఉన్నదాన్ని, ఏ మలినాన్ని తొలగించుకోకుండా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే వీ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో మన పిల్లలు, మనము భౌతికమైనటువంటి ఆకారంలో మన పిల్లలు మనకులాగా ఉంటూ ఉంటారు. వాళ్ళ స్టైల్స్ కానీ, వాళ్ళ ఇంకా ఏ ప్రాపర్టీస్ అయినా కూడా మనకులాగా ఉన్నప్పుడు మనం ఎంత సంతోషిస్తాం. నా కొడుకు నాలా ఉన్నాడు, నా కూతురు నాలా ఉంది, నాలా మాట్లాడుతుంది, నేను చేసే పనులు చేస్తూ ఉంది, ఇట్లా మనం సంతోషపడుతూ ఉంటాం. బట్ దేవుడు కూడా మన జీవన విధానాన్ని చూసి, మన జీవితాన్ని చూసి సంతోషించాలంటే దేవునికి ఉన్నటువంటి లక్షణాలు కూడా మనము, ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మనము పాటించి దేవుని బిడ్డలుగా ఉండాలంటే వీ షుడ్ ఫాలో అండ్ వీ షుడ్ లివ్ లైక్ జీసస్ అవర్ గాడ్. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా గొప్ప దేవా, మీకే వందనాలు. ఇంతవరకు ప్రాంతాల్లో మమ్మల్ని ఉంచారు దేవా. ఇదిగోనైనా మరొకసారి ప్రభు కూడి ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం నా దేవా. మేము ఆ జీవితాల్లో మీకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి తప్పును బట్టి మీ పాదాలు చెంతకు వస్తున్నాం. ఇదిగో ప్రభువా, మాలో ఏ అవిధేయతనను, ఏ పాపమున్నను ప్రభువా, మీ పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా మారడానికి మాకు కృపను అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఇదిగో ప్రభువా, అవును ప్రభువా, ఇదిగోనైనా మా యందు మీ స్వరూపము ఏర్పడే వరకు ఇదిగో ప్రభువా ప్రతి దినము దేవా మీ పాదాల చెంత మేము సమయం గడపడానికి మా కృపను అనుగ్రహించండి. మీ కాపుదలు మమ్మల్ని అందరి నుంచి అంటే ముఖ్యంగా ఇదిగో ప్రభువా కీర్తనను, అదేవిధంగా శుచిని ప్రత్యేకంగా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. అప్పటి జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని వరకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఇదిగో ప్రభు మీ కాపుదల్లో ఉంచండి. ఇదిగో ప్రభా సునీల్ బ్రదర్, కల్పన సిస్టర్ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. అట్లాగే ఇదిగో ప్రభా ప్రమీని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీ కాపుదల్లో ఉంచండి ప్రభా. మీ కొరకు ఇదిగో ప్రభా జీవించే బిడ్డలుగా సహాయాన్ని దయచేయండి. సంఘం అంతటిని కూడా మీ చేతులుగా అప్పగిస్తాం. మీ కాపుదలు మమ్మల్ని అందరి నుంచి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. Thank you, Sunil brother. I was listening. I thought these are very tough questions, but you all answered really well. I was scared he would ask me, and that's why I was not looking at him. I was looking at you all guys. Okay, Suchi, come here. What did I tell you during that experiment thing that I was doing? Never give up. Never give up. So I'll throw a challenge at you now, okay? You don't have to give up. Come here. So Suchi said, never give up, okay? Hold your hand. Say, my way. God's way. Do it again. Say and do. My way, God's way. Okay? Okay, my way, God's way. Okay, stay like that. Stay at my way. Okay, that is your way. Fine. Never give up. Never give up ante how we don't know. Never give up. How will I know? How will I not never give up?
I'll throw a challenge with a very small problem it is. Very small challenge. I'll not throw a big challenge, okay? I understand. You know, it is your celebration. Okay? It's a celebration. So I want you to this is just small matchstick, okay? Huh? Don't only in your way. Try to break it, don't fold your fingers. Break it. Break it. That's your way. Come on, do it. The life has given you a challenge. It's a small matchstick. Huh? You can't hold your hand. No, you can't. That's your way. You're doing it. Your way. You're folding your hand, see. Yeah, just on your way. You need to just press. Do it. Break. It's a small matchstick. Come on. Who can break? Huh? No, I want some elders also to try. If somebody wants to. Okay, I will try. Uncle, please come here. Uncle is there. Let's uncle. Break చేయాలి brother, it break చేయాలి. Okay? Count only. Okay. Don't fold your hand. Just straight. And don't fold your fingers. Don't fold your fingers. Try to break it. Oh, you did it. Okay. Now fold your hands. Fold. Now do that same thing and try to fold and try to break. It breaks. What was your way that you it broke? God's way. God's way. So when we do in our ways, we can't break it. It's a small matchstick. But in your life as you're growing, there are so many problems will come. But if you really think that, okay? Always think when a problem comes to you, God's way, you can solve it. And in the Bible, kids, in the Bible, for all the problems in your life, all the problems, there is a solution. If you have a problem, if you're thinking, oh my God, I cannot solve it, go read Bible. You will see an answer for that. And you will be able to solve it like Suchi did in God's way. Okay? Let's cut the cake. Okay? Alright. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, కృపగల దేవ, మహోన్నతులైన మా తండ్రి, సర్వోన్నత స్థిరంలో నివసించే మా ప్రభువా తండ్రి, నీ ప్రేమను బట్టి నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ మరి కీర్తన బర్త్డే సెలబ్రేషన్తో గ్యాదర్ చేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమగల దేవుడు అని, మమ్మల్ని ప్రేమించే దేవుడు అని, మీ శాశ్వతమైన రాజ్యాన్ని, మీకు నివసించే రాజ్యాన్ని మాకు బహుమతిగా ఇచ్చే దేవుడు అని, స్వాస్థ్యంగా ఇచ్చే దేవుడు అని ఇంతవరకు మాకు నేర్పిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సునీల్ను కల్పనను ప్రేమించిన ఆయన తండ్రి మరి బహుమానంగా ఇచ్చిన కీర్తనను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన ఇంతవరకు కీర్తనను కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి ఈ 2 years కూడా మీరు ఎక్కల చాటున భద్రపరిచి కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన తల్లిదండ్రుల దయలో తండ్రి దేవుని దయలో మరి కీర్తన పెరుగుతూ ఉంటున్నకు సహాయం చేసే విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన 2 years కంప్లీట్ అయ్యి బర్త్డే సందర్భంగా మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా అందరికీ నాయన ఈ ఆనందాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ కేక్ కటింగ్ ద్వారా నాయన తండ్రి మరి మీకే మహిమ కలుగునట్లుగా, మీరే మహిమ పరచబడినట్లుగా ఈ ఆనందంలో మమ్మల్ని అందరినీ తండ్రి పాల్పొందినట్లు కృప చూపినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించమని ప్రమిని సూచిని కీర్తనను మరి పెంచే విధానంలో నాయన తండ్రి తల్లిదండ్రులకు ఇద్దరికి తగిన జ్ఞానాన్ని దయచేస్తారని నమ్ముచు ఈ సెలబ్రేషన్ కొరకు మరొకసారి మీకే స్తోత్రం చెల్లిస్తూ నా ప్రభును ప్రియరక్షకుడైన
యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. H-A-P-P-Y, H-A-P-P-Y, H-A-P-P-Y. Happy, happy birthday. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. H-A-P-P-Y, H-A-P-P-Y, H-A-P-P-Y. Happy birthday. H-A-P-P-Y, H-A-P-P-Y, H-A-P-P. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ వచ్చినందుకు. సుచి 13th ఎంటర్ అవుతుందిగా తనకి మంచి జ్ఞానం ఇవ్వాలని దేవుడు అందరూ ప్రేయర్ చేయండి. ఇన్ని ఇయర్స్ దేవుడు తనని కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కీర్తన్ 2nd బర్త్డే కూడా 2 years తనని కాపాడి తనకి మంచి హెల్త్ ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ముందు కూడా తను మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రేయర్ చేయండి. ఈ నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను నేర్చుకున్నది అయితే మన ప్రాబ్లమ్స్లో మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బయటకు తీసుకొస్తారు. మన బాధనైతే ఆనందంగా మారుస్తారని నేర్చుకున్నాను. నేను ఇంకొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాబ్లం అంటే నేను అనుకున్నాను ప్రాబ్లం అని, యాక్చువల్గా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అంటారు కదా. సో నేను ఇంకొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంకా గ్రో అవుతున్నానని నాకు అనిపిస్తుంది. ఆంటీ బైబిల్ స్టడీ కూడా జాయిన్ అవుతున్నాం. స్కూల్ లాగే ఉంది ఆంటీ నాకైతే. ఇంకా సుచి ప్రేమ కూడా కీర్తన వచ్చాక మంచి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చాలా మందికి తెలుసు, నేనేం మాట్లాడినా కానీ ఆనందంతో పరవశించడానికి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు నా క్లాస్మేట్ చక్రి, ఇంకొక ఆయన మా సీనియర్ ప్రేమని. ఆనందంతో వాళ్ళు తప్పట్లు కొడుతున్నారంటే అసలు ఎంత ఆనందభరితులై ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండి. వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కల్పన చెప్పినట్టుగా అయితే సుచి ప్రమి చిన్నప్పుడు కూడా నేను ఎప్పుడు అంత కేర్గా అయితే ఎప్పుడు లేని పిల్లల పట్ల ఈరోజు కీర్తన వచ్చిన తర్వాత మాత్రం రోజు నాకు మాత్రం నన్ను చూపెట్టి చేయి పట్టుకుని అంటే నేను వాళ్ళకి చేయలేని అన్నీ కూడా కీర్తన దగ్గర చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు నాకు ఏం గుర్తొస్తూ ఉంటుందంటే, నేను మా ఫాదర్ని నేను చిన్నప్పుడు అనేటువంటి అనమాట. రోజు ఏదో
ఏదేదో మాట్లాడుతున్నారు మీరు అది ఇది అన్నట్టు. ఆయన అనేటోడు, నేను కూడా చూస్తాను రా, నీకు కూడా పిల్లలు పుట్టకపోరా, నువ్వు ఎలా పెంచుతావు నేను కూడా చూస్తాను లేరా అంటూ ఉండేటోడు. సో నాకు అప్పుడప్పుడు అవి గుర్తు వస్తూ ఉంటాయి. అంటే ఆడపిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తు రాలేదు ఆ మాటలు. ఎప్పుడు కీర్తన వచ్చిన తర్వాత నుంచే గుర్తు వస్తుంది. కీర్తన కూడా మేము ఊహించినటువంటి బహుమానం మాకు. సో ఇది దేవుని కృప అని మేము ఎప్పుడు అనుకుంటున్నాం. సో కీర్తనకి ఫస్ట్ ఇయర్ కన్నా 1 నుంచి 2 అనేది చాలా ఫాస్ట్గా జరిగింది అనిపిస్తుంది మాకు. సో ఎస్పెషల్లీ బయటకు వెళ్ళినప్పుడు కమ్యూనిటీలో నేను ఎక్కడికి తీసుకెళ్ళకపోయినా ఎవరెవరింటికి వెళ్ళాలి ఆయనే చేయి పట్టుకున్నాను తీసుకెళ్ళిపోవడం అన్నీ చేసుకోవచ్చు. సో మీరందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. సో మేము ఇంకా ఆత్మీయంగా అదుగులాగినా మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే విందును కూడా ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా విందు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఫైనల్ ఎండింగ్ వచ్చేసామండి. వీఆర్ రెడీ ఫర్ ద ఫుడ్. కిడ్స్ యాక్చువల్లీ నేను గిఫ్ట్ అయిపోతే నా మీద వాళ్ళకున్న ట్రస్ట్ పోయింది. ఐ డోంట్ ట్రస్ట్ యూ అనేది కొంతమంది అంటున్నారు. వీ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్ అంటున్నారు. ఇప్పుడు నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ హ్యావ్ ఎ గిఫ్ట్. I cannot go and buy, but I have something in my hand. Everybody has listened. When the challenge come in your life, how do you solve? Which way? God's? How is God's way? How do you understand God's way? Reading the? All right. Okay, fine. Now I give a challenge. Last Sunday, I know Mali kids ki naame trust ko iddi, so I'm just finishing you off. Okay? I have $10 in my pocket. Okay? You need to solve it. I could have got something, I waste, but now because I don't have time, I have $10 in my hand without touching me. Without touching me, not standing on the sofa. Get this $10. No, you can't touch me. Think about the problem, think about what I taught. How do you get this money? If nobody is doing it, I'm not going to give it, but I'm going to tell you how. No? Because Suchi, I will give you first chance. You don't know how to take it? Oh my God. Okay. May I please have the $10? What did you say? May I please have the $10? What did you say? May I please have the $10? Yay! You know what? That's God's way. You can't snatch. You can't solve this problem. The God's way is that with love, you ask something. You can keep it. For all the kids, I promise, tomorrow I'll get some brownies or something to eat. But you don't like brownies? I'll get something. I'll take a list from all of you. But I promise to give you something. But this was one gift. At least, Nena, very good job. God's way is what you did it. Very good. All right, Andy, I'll call Penny to close the session by doing the last prayer. Final prayer. మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీరు నామకు వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి దేవ, మరి ఈరోజు మేమందరము సునీల్ బ్రదర్ ఫ్యామిలీతో కూడుకొని దేవ, మరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని మీరు తెలియజేస్తున్నారు దేవ. అట్టి విధంగా దేవ, మరి సునీల్ బ్రదర్ని, కల్పన సిస్టర్ని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన 3 బిడ్డలను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు. మరి ముఖ్యంగా సుచి దేవ 13లోకి ఎంటర్ అవుతుండగా దేవ, మరి మీ జ్ఞానముతో దేవ మరి ఆ బిడ్డను నింపండి. గొప్ప దేవ రక్షక దేవ, మరి ఆ బిడ్డ చదువులో
మరి ఆ బిడ్డ చేయి సమస్తములో మీరు ఆ బిడ్డకు తోడై ఉండండి. చిన్ననాటి నుంచే మరి మీ జ్ఞానంలో మనుషుల దయలో ఎదుగులాగిన మీ కృప చూపించండి మరి త్వరగా మరి మిమ్మల్ని తెలుసుకొని మీ రక్షణ సువార్తను అంగీకరించి మరి గొప్ప సాక్షిగా ఆ బిడ్డ మారలాగా మీ కృప చూపించండి. అదేవిధంగా కీర్తన గురించి ప్రార్థన చేయించున్నాము. మరి అభివృద్ధి హెల్త్ విషయంలో మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. బిడ్డ ఎదుగుచుండగా మరి మీ జ్ఞానాన్ని మరి మీ కాపుదలను దయచేయండి. మరి పేరెంట్స్గా మరి ముగ్గురు బిడ్డల్ని ఎలా పెంచాలో తగిన జ్ఞానాన్ని పేరెంట్స్కి మీరు దయచేయండి. అదేవిధంగా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క అడల్ట్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ మేలులతో నింపమని మేము మరలా కొడుకునేంత వరకు ప్రతి ఒక్కరిని కాచి కాపాడి సంరక్షించమని చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర చేసుకోమని చేసిన ఆహారాన్ని కూడా మరి మీరు దీవించి లేని వారికి ఆహారాన్ని దయచేయమని చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ. లెట్స్